ఇండస్ట్రీ విషయానికి వచ్చేటప్పటికి, సో ఇండస్ట్రీ గుడ్డేనా? గుడ్డేగా. ఐఎమ్ ఆస్కింగ్ యూ. గుడ్డేనా? సో ఏంటమ్మా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి అంటే కూర్చోబెట్టి చెప్తావా వాళ్ళకి? ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ దగ్గర, కొన్ని డైరెక్టర్స్ దగ్గర ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఇదంతా తప్పు ఉంటుంది. కానీ నేను దానివల్ల ఇండస్ట్రీ మొత్తాన్ని అయితే బ్యాడ్ అని అన్నాను. బికాజ్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసిన దాంట్లో ఐ లిటరలీ ఓన్లీ హ్యాడ్ 2 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ప్రాబబ్లీ బ్యాడ్ ఇన్ ద సెన్స్ నాట్ టూ బ్యాడ్, అంటే నాకు కొంచెం అరే ఇలా ఆలోచిస్తారా అని అనిపించింది. సో ఐ హ్యావ్ బీన్ ఫార్చునేట్, లక్కీ చాలా. నాకు నేను చేసిన ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి, ఎవరైనా యాక్టర్స్ పరంగా కానివ్వండి, దేవర్ టూ గుడ్. అండ్ నాకు ఒక అమ్మాయి వచ్చి నేను ఇండస్ట్రీలో ఉండొచ్చా చేయొచ్చా యాక్టింగ్ అంటే డెఫినెట్గా చేయమనే అంట. పేరెంట్స్ వద్దు అంటున్నారు, ఇండస్ట్రీ మంచిది కాదు అంటున్నారు అంటే ఇందాక నేను చెప్పినట్టు మంచి అనేది మనం ఎలా ఉంటున్నామో దాని బట్టే ఉంటుంది, దాని బేసిస్ మీదే ఉంటుంది. సో ఇట్స్ బెటర్ ఇండస్ట్రీకి రండి అని ఇంకా నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. రియలీ నైస్. ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఉన్నదాన్ని తగ్గట్టే అవతల వాళ్ళు కూడా ఉంటారు. లేదంటే సో మనం సైలెంట్ అయిపోతే అయిపోతుంది. యూ షుడ్ నో హౌ టు రియాక్ట్. అంటే నువ్వు ఎక్కడ సైలెంట్ ఉండాలో నీకు తెలియాలి, నువ్వు ఎక్కడ వైలెంట్గా మాట్లాడాలో స్టాండ్ తీసుకోవాలో నీకు తెలియాలి. అది తీసుకుంటే ఐ థింక్ ఎవ్రీ ప్రొఫెషన్ ఇస్ గుడ్, ఏది బ్యాడ్ అని అయితే ఉండదు. ఈ 2 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అనేది కూడా జరిగాయి అని చెప్పావు కదా. సో ఇన్ రీసెంట్ టైమ్స్ ఆర్ లాంగ్ బ్యాక్? రీసెంట్ టైమ్స్లో ఒకటి అయింది. బ్యాడ్ ఇన్ ద సెన్స్ ఐ బికేమ్ వెరీ అన్కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డైరెక్టర్ వెన్ హీ ఏమంటారు he wants me to be in a particular figure or whatever it is. I was kind not of exposing ani aa character ki taggattu modern kind of అనుకోవచ్చు. he knows that I'm not ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కి నేను అంత కంఫర్టబుల్ కానని తెలిసిన ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉండింది అంటే దేర్ వర్ టూ మెనీ మెన్ అండ్ ఆయన మాట్లాడే విధానం అదంతా కూడా నాకు కొంచెం మేబీ నన్ను అట్లీస్ట్ పక్కకు తీసుకెళ్ళి మాట్లాడినా ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ అ గుడ్ వే. కానీ అదొక్కటి నాకు కొంచెం చాలా డిస్టర్బింగ్ అనిపించింది. అది కాకుండా ఇంకా ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా, మేబీ నాకు ఇది జస్ట్ ఇప్పుడిప్పుడే తగులుతుందేమో అని చెప్పేసి ఇంక వదిలేసాను అంతే. వన్ మోర్ ఇస్ బచ్పన్ మే. అంత చిన్నప్పుడు ఇట్ ఈస్ లైక్ ట్రీట్మెంట్ వైజ్ కొంచెం చాలా తేడాగా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అదంతే ఇంకా లైట్. ఓకే. సో అండ్ నందు, సో అమ్మాయిలతో నీకేం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని ఉందా? నాకు అంత ఎక్స్పోజర్ ఏం లేదు చిన్నప్పటి నుంచి. బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ నో. మనం అంతా అయ్యే కదా. అట్లేం లేదు. అట్లేం లేదా? ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? ఎంతకు? మహబూబ్ నగర్. చదువుకుంది మొత్తం హైదరాబాద్. 10th తర్వాత నుంచి అంతా హైదరాబాద్. 10th వరకు మహబూబ్ నగర్. ఏం చదువుకున్నారు? నేనా బీటెక్. మొత్తం మన అంతా ఒకే కేటగిరీ. మీరు? డిగ్రీ. మన కేటగిరీ కాదు బ్రో. బీటెక్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. కరెక్ట్. అగ్రీడా? అంటే ఎస్పెషల్లీ బీటెక్ చేసిన అబ్బాయిలు అందరూ పక్కా డెఫినెట్గా ఇండస్ట్రీలోకి అయితే వస్తారనేది అయితే నమ్ముతా. ఎందుకో ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ అవ్వచ్చు, డిఓపి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ వాళ్ళు చదువుకున్న ప్యాషన్కి అయితే కంటిన్యూ అవ్వరు. ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్, డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ఈవెన్ ఆ ప్రొఫెషన్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నా కానీ ఇది లాగుతూ ఉంటుంది. అలా మనకు వచ్చే ఆప్షన్ అయితే మనకే ఉంటుంది. జాబ్ ఏమైనా చేసావా? చేసిన. ఏం చేసినా? 1 year 4 months అదే సప్లై చైన్ మేనేజ్మెంట్ సైడ్ యూఐ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అది చేసింది. 1 year 4 months చేసిన. అటు సైడ్ ఉండే కంటెంట్ క్రియేట్ చేస్తూ అప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోయేది నాకు. అమ్మాయి లాక్డౌన్ ఇదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అదంతా ఉండేది. సో చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది. వద్దు నాన్న ఇదంతా చేయను నేను ప్లీజ్ అని అంటే 2 months అన్నాడు. చేసేసి వదిలేసి ఇక్కడికి వచ్చేసిన. అసలు ఇటు సైడ్ వస్తానంటే ఫస్ట్ మీ నాన్న రియాక్షన్ ఏంటి? వద్దు అసలు మళ్ళీ ఇట్లాంటి జాబ్ రాదు నీకు, ఎందుకు ఇవన్నీ అన్నాడు. ఓకే. బట్ ఇంకా నా బాధ చూసి సర్లే నీ ఇష్టం చేసుకో అంటే ఇంకా నేను వేరే రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేశా. ఏమని? ఏంటంటే నువ్వు పరిగెడుతూ ఉంటే మీ నాన్న వెనకాల బెల్ట్ పట్టుకొని చేస్తున్నట్టు. మా నాన్న ఎట్లా అంటే చిన్నప్పుడు నేను క్రికెట్ కోచింగ్ వెళ్తుండే. నువ్వు కోచింగ్ ఇస్తున్నావు? లేదు, నేను వెళ్తుండే. నువ్వు ఓకే క్రికెట్ కోచింగ్ తీసుకుంటుండే. 10th ఎగ్జామ్స్ వచ్చినాయి. నాకు అర్థమైపోయింది పెద్ద గ్రోత్ ఉండదు దీంట్లో, జస్ట్ మనం టైంపాస్ ఆడుతున్నాము. మా మహబూబ్ నగర్ నుంచి అయితే ఎవరు నాకు రంజీలా ఆడినట్టు ఎంతవరకు ఎవరే తెలియదు. సో గ్రోత్ ఉండదు అని మా నాన్నకి చెప్పి, నాన్న నేను పోన్నానా, పొద్దున్న లేచిపోవాలి, అంత కష్టపడినా ఏం రిజల్ట్ రాదు మనకి అని చెప్పి. పొద్దున్న లేచి బరువు అప్పుడు అదే రీజన్, వేస్ట్ నాన్న అంత కష్టపడి వేస్ట్ ఎఫర్ట్ అనిపించింది నాకు. సో చెప్పేసిన క్రికెట్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్న. వైర్ తీసుకొని పట్టు పట్టి క్రికెట్ పోకపోతే కొడతాను కొట్టిండు మన. ఓకే.
సో అట్లా అనమాట మా నాన్న ఏదైనా ఉంటే కొంచెం పుష్ చేసే టైపే. బట్ అది కొంచెం జాబ్ అండ్ ఆల్ అది మళ్ళీ కష్టం కదా, మొత్తం కెరియర్ షిఫ్టే అంటే కొంచెం ఏమైనా ఇబ్బంది అవుతుంది అని ఫస్ట్ హెసిటెంట్ ఉండే. బట్ ఇప్పుడైతే ఇష్టం ఏమైనా వేసుకో. ఎంత ప్యాకేజ్ అప్పుడు 12 ఉండే. 12 ఉండే, అది స్టార్టింగ్ ప్యాకేజ్. దాని తర్వాత పెరుగుతున్నానేమో, బట్ ఇంకా చెప్పేసి వద్దని చెప్పేసి. కానీ ఎంత లేదనుకున్నా కానీ 12 lakhs per annumతో కంపేర్ చేసుకుంటే ఆ తర్వాత నువ్వు దిగింది మాత్రం తక్కువకే దిగింటావు. తక్కువకి జీరోకి దిగిన. జీరోకి దిగావా? జీరోతో స్టార్ట్ చేసావా? ఏమి ఇవ్వలేదు ఫస్ట్. ఏమీ లేదా? ఏమీ ఇవ్వలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఇంటర్వ్యూ ఇస్తున్నారు కాబట్టి. ఓకే, సో నవ్ యు ఆర్ రన్నింగ్. సో ఆ 12 LP కంటే ఎక్కువనా? అవన్నీ చెప్పకూడదు. లేదు, ఇప్పుడు కూడా తక్కువనే. ఓకే, బట్ ఐఎమ్ హ్యాపీ. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ప్యాషన్ని చేసుకుంటూ వెళ్తున్నావు. ఇంకా కొంచెం బెటర్ కావాలి అంటే మేనేజింగ్ థింగ్స్ వైజ్ అండ్ ఆల్. ఇంకా పోస్ట్ అంటే ఒకటేసారి అన్ని డబ్బులు వస్తున్నప్పటి నుంచి తక్కువ వస్తున్నప్పటి నుంచి మేనేజింగ్ కొంచెం కష్టం అవుతుంది కదా. ఇంకా షిఫ్ట్ ఇంకా చాలా స్మూత్ కావాలి. ఇంకా ఎంత అప్పులు ఉన్నాయి? అప్పులేం లేవు. అప్పులేం లేవా? అయితే లేవు. సో ఎప్పుడన్నా సిగరెట్కి ఎట్లా కావాలి? నో స్మోకింగ్. నో స్మోకింగ్. ఓన్లీ ఆన్. మరి ఇందులో పెట్టిన స్మోకింగ్ ఎంత వైరల్ అయింది తెలుసా అసలు? ఓన్లీ ఆన్ స్క్రీన్. ఎంత అసలు మాటలు అనేది లేకుండా జస్ట్ కళ్ళతోనే అర్థం చేసుకొని 18 rupees కొట్టాలి. ఓ నా గురించి చెప్తున్నారా? అంతే కదా. కానీ అది మాత్రం నిజంగా ఆ సీన్స్ రాసిన పర్సన్ అభిరామ్ కానీ వీ హ్యావ్ టు గివ్ అప్రిషియేట్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సీన్స్ ఇలాంటి చాలా ఐడియాస్, మంచి ఐడియాస్ సెటప్స్ పై వస్తూ ఉంటాయి చాలా. ఓకే, అండ్ ఫైనల్గా ఎలా ఉండబోతుంది? సో ఈ 21 అండ్ ప్రెగ్నెంట్ ఫైనల్ ఎపిసోడ్ వరకు చూస్తే ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మొత్తం స్టోరీ చెప్పమని అడగట్లేదు, అంత డీప్ బ్రీజ్ చేయొద్దు. సేమ్ ఫీల్ క్యారీ అవుతుంది. సేమ్ ఫీల్ ఇంకొంచెం ఎమోషనల్ అవుతుంది. ఫన్ కొంచెం తగ్గుతుంది. ఫన్ తగ్గుతుందా? తగ్గుతుంది అంటే మా సైడ్ నుంచి తగ్గుతుంది. వేరే క్యారెక్టర్స్ వస్తాయి, అక్కడి నుంచి ఫన్ ఉంటుంది. కొంచెం మోర్ ఆఫ్ ఎమోషనల్ సైడ్ వెళ్తుంది. చాయ్ బిస్కెట్ లో ఒక పర్సన్ మాత్రం రెగ్యులర్ గా అన్ని దానిలో కనిపిస్తుంటాడు. కనిపిస్తాడు. ఇందులో ఉన్నాడా? కనిపిస్తాడా? సో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకైతే. వస్తాడు మధ్యలో సంథింగ్ అలా హట్కే చెయ్యాలి, ముందుకు వెళ్ళిపోవాలి. దీంట్లో చేస్తాడు, డిఫరెంట్ గా చేస్తాడు. ఓకే, బాగా చేస్తాడు అంటే ఆబ్వియస్లీ బాగా చేస్తాడు. బట్ యా డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేసినాం అట్లీస్ట్ లుక్ వైజ్, యాక్ట్ వైజ్ కూడా ట్రై చేసినాము. బ్రో పేరు ఏం పేరు నాకు ఐడియా రావట్లేదు. మహేందర్ కదా. ఓకే, మహేందర్ అయితే బాగానే వాడుకున్నారంటావు. యా, చాలా చెప్పట్లేదు, తను చూస్తున్నా అంతే. అంతే సింపుల్, సేమ్ ఫీల్ క్యారీ అవుతుంది లాస్ట్ ఎపిసోడ్ చూసేంత వరకు. అంటే తర్వాత నెక్స్ట్ వస్తున్న ఆఫర్స్ ఎలా ఉన్నాయి? అంటే యూట్యూబ్ సైడ్ నుంచి వస్తున్నాయా లేకపోతే ఎలా? యూట్యూబ్ సైడ్ నుంచి ఇంకా రాలేదు. ఫిల్మ్స్ వాళ్ళే అప్రోచ్ అవుతున్నారు. కొన్ని నరేషన్స్కి వింటున్నా. అదే నాకు ఓకే చేయొచ్చు అనిపిస్తే ఇంకా చేసేయడమే, అంతే. ఓకే, ఇట్ వాస్ నైస్. ఆఫర్స్ కొన్ని ఆఫీస్లోనే కొన్ని డిస్కషన్లో ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్ అట్లా, ఇంకా వెరీ స్టోరీస్ డిస్కషన్స్ అవుతున్నాయి. బయట నుంచి వస్తున్నాయి కానీ నాట్ సో ఎక్సైటింగ్. సో మేబీ వెయిటింగ్ ఫర్ ద రైట్ థింగ్. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ గైస్, ఈ హాఫ్ అన్ అవర్ అనేది కూడా అలా సరదాగా అయిపోయింది. సో ఎనీ లాస్ట్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ 21 అండ్ ప్రెగ్నెంట్ ఏం చెప్తావు అని? ఫస్ట్లీ ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని రిత్విక్ అండ్ అనుని అంత బాగా ఆదరించి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం మీరు అంతగా వెయిట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు ఇస్తున్న రెస్పాన్స్ ఇస్ వెరీ ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ 3 ఎపిసోడ్స్లో మీకు ఎంతగా అయితే మీరు కనెక్ట్ అయ్యారో 4, 5, 6 కూడా అంతకన్నా మోస్ట్ ప్రాబబ్లీ కనెక్ట్ ఇంకొంచెం ఎక్కువనే అవుతారు అనుకుంటున్నాను. బికాజ్ ఇందాక నందు చెప్పినట్టు ఆ ఎమోషనల్ కోషంట్ అనేది కొంచెం పెరగబోతుంది. సో వీఆర్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ ఆ లాస్ట్ క్లైమాక్స్ దాకా మీ రెస్పాన్స్ ఇంకెలా ఉండబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం సాడ్ కూడా, ఇంకా జస్ట్ 3 ఎపిసోడ్సే ఉన్నాయి, ఆ తర్వాత ఇంకా డన్. ఈ రెస్పాన్సెస్ అన్ని మళ్ళీ ఎప్పుడు వస్తాయి, సీజన్ 2 ఉంటుందో లేదో కూడా తెలీదు. సో ఏం చెప్పలేదా? మా డైరెక్టర్ మాకేం చెప్పలేదు. సో అయిపోయిన తర్వాత కాల్ చేద్దాం డెఫినెట్లీ. సో ఎట్ ది ఎండ్ ఐ జస్ట్ వాంట్ యూ గైస్, మీరు ఏదైతే లవ్ మీరు మాకు ఇస్తున్నారో అది కంటిన్యూ చేయండి. 6th ఎపిసోడ్ దాకే కాదు, దాని తర్వాత మేము ఫ్యూచర్లో చేసే ప్రాజెక్ట్స్కి కూడా మీరు అదే సపోర్ట్ మాకు ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వావ్, నైస్. కాపీ పేస్ట్ చెప్పు, ఇది నేను ఎక్స్పెక్ట్ చేసింది. అంటే మోస్ట్లీ సేమ్ ఆన్ ద సేమ్ లైన్స్. థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు, యాక్సెప్ట్ చేసినందుకు.
మనం చెప్పలేం బ్రో, అబ్బాయిలం అంతే, అన్ని దాచిపెట్టేసుకుంటాం లోపల. అబ్బా బాబా. వెరీ హ్యాపీ అంతే, నా ఫేస్లో కనిపిస్తుందిగా, కనిపించట్లేదా? సరే ఓకే, మరి ఫిబ్రవరి కాబట్టి సో సరదాగా ఒకటి అడుగుదాం. అమ్మో. ఓకే. సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పటి వరకు? ప్రపోజల్స్ ఏదైనా ఇంప్రెసివ్గా అనిపించినది కానీ, అరే డిఫరెంట్గా చెప్పినది కానీ ఏదన్నా ఉందా? ఏం లేదు, అంత జోన్ వరకు రానియట్లేదు ఎవరు. యాక్చువల్లీ రానిలేదు. స్కూల్ టైమ్స్లో అంతా కూడా నేనే. నువ్వే రానియట్లేదా? ఓకే. స్కూల్ టైమ్స్లో అయితే ఇంకెవరిని అంతగా ఏమో నా బిహేవియర్ వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం దూరమే ఉంటుండే. ఎవరైనా ప్రపోజల్స్ అన్నా కానీ ఫ్రెండ్స్ ద్వారా తెలిసేది కానీ డైరెక్ట్ ప్రపోజల్స్ అయితే లేవు. అంటే నువ్వేంటి అంత హిట్లర్వా ఏంటి? హిట్లర్ టైప్ కూడా ఏం కాదు, అప్పుడు అంత ఎంకరేజ్ చేసేదాన్ని కాదు, అలానే ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాను కూడా కాదు. బట్ అప్పుడు అదేదో మెయింటైన్ చేసేదాన్ని. ఐ డోంట్ నో హౌ డు ఐ డిస్క్రైబ్ ఇట్. బట్ నిన్ను చూస్తూ ఉంటే ఇంకా మాకు రాజన్నలో ఆ అమ్మాయిలాగానే కనిపిస్తున్నానా? ఇంకా ఆ లుక్ అనేది, ఆ ఇంపాక్ట్ అనేది పోవట్లేదు. చల్లగా మేము అనుకున్నప్పుడు కూడా అది ఒకటి ఉండే, అరే అంటే చెప్పి పర్లేదు, మాకు అదే కావాలి. అదే ఈమెని ఇంకా చాలా మంది ఫ్యామిలీస్ కానీ ఎవరు కానీ ఇంకా అట్లే చూస్తారు. ఈమె అది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ అది ఉంటది. సో ఈమె పక్కన నేను చేస్తే ఎవడరా వీడు అంటే నందు అని మేము చెప్తాంలే. అట్లా కాదు, అంటే ఏజ్ తెలిసిపోతుంది కదా, చిన్నపిల్లలాగా నేను పక్కన. సో అది క్రాక్ చేయడానికి కొంచెం కష్టమైండే ఫస్ట్. అది ఉండే ఏమంటాం, ఇన్హిబిషన్ ఉండే, సెట్ అవుతామా ఇద్దరము అని. బట్ ఒకసారి లుక్ టెస్ట్ చేసినాక ఓకే వీఆర్ ఫైన్, కొంచెం సింక్లో ఉన్నాం, కెమిస్ట్రీ ఉంది అని అనుకుని దెన్ వీ వెంట్ ఫార్వర్డ్. ఫస్ట్ అయితే ఆ డౌట్ ఉండే మాకు కూడా. ఓకే, ఎంతమంది అమ్మాయిలకు ప్రపోజ్ చేసా? నేనా? నేను ఎవరు చేయలేదండి. మహబూబ్నగర్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఉన్నప్పుడు రాకుండా ఉంటాయా, చేయకుండా ఉంటావా? చేయకుండా అది అంటే ఇప్పుడు సపోజ్ ఎంబీఎన్ఆర్లోనే ఉంటే మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాక చేయాల్సిన అవసరం ఉండదు కదా. అట్లే ఉండదు కదా. మరి కానీ ఎక్కడున్నా కానీ ఆ లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా అబ్బాయిలకు. బ్రేకప్ ఏమన్నా ఇప్పుడు అవన్నీ ఎందుకు, జస్ట్ నా సరదాగా ఫిబ్రవరిలో ఇలాంటి లేకపోతే ఎలా చెప్పు? సరదాగా చెప్పలేను అది. బట్ వన్ 2 ఏంటిది బ్రేకప్స్ 3 ఒకటేనా? సక్సెస్ఫుల్ 5 సక్సెస్ఫుల్ సక్సెస్ అంటే ఏం చెప్తా, అది ఏమన్నా ఉంటే అది కూడా బ్రేక్ అయితే ఎప్పుడైనా చెప్పలేం కదా, అట్లా ఏం లేదు.